రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో పలు ప్రాంతాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండబోదన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఫిర్యాదులు అందితే రీపోలింగ్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం 7 గంటలకు 46,389 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాంకేతిక కారణాలతో 275 బ్యాలెట్ యూనిట్లు, 217 కంట్రోల్ యూనిట్లు, 600 బీపీ ప్యాడ్లతో పాటు సమస్యలు తలెత్తాయన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. యువత, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటేశారని, 75% పోలింగ్ శాతం నమోదైందని వివరించారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు ముందుగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయినా కొన్ని చోట్ల హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. పోలీసులు వెంటనే నియంత్రించారన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో 12 చోట్ల హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 8 పోలింగ్ కేంద్రాల్లో దుండగులు ఈవీఎంలను పగలగొట్టారు. అన్నమయ్య జిల్లా కోడూరు, దర్శిలో 2 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడ్డారు. వాటిలో కీలకమైన చిప్ దెబ్బతినలేదని బెంజిల్ ఇంజనీర్లు తెలిచారు. అయితే కొత్తవి ఏర్పాటు చేసి పోలింగ్ను కొనసాగించామని తెలియజేశారు. అనంతపురం జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు వెలుపల 2 పార్టీలకు చెందిన నేతలు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇరు పార్టీల నేతలు, వారి మద్దతుదారులను గృహ నిర్బంధం చేశామన్నారు. ఇక తెనాలిలో ఒక పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ను గృహ నిర్బంధం చేసి ఆయనపై కేసు నమోదు చేశామని తెలిపారు. నరసరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై అందిన ఫిర్యాదుల మేరకు గృహ నిర్బంధం చేశామని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియాలి. కానీ ఓటర్లు 6 గంటల తర్వాత 3,500 పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకునే వరకు పోలింగ్ కొనసాగింది. వీటిలో 90% పైగా పోలింగ్ కేంద్రాల్లో 100 నుంచి 200 మంది క్యూలో ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగించుకుని ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో రిసెప్షన్ సెంటర్కు బయలుదేరారు. పోలింగ్ ఆలస్యంగా ముగిసిన కేంద్రాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరడానికి బాగా ఆలస్యమైంది.
రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి సీల్ చేస్తామన్నారు. అక్కడ కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించామని వెల్లడించారు. దీంతో పాటుగా సీసీ కెమెరాలతో స్ట్రాంగ్ రూమ్ పై నిరంతరం నిఘా ఏర్పాటు చేశాం. స్ట్రాంగ్ రూమ్ దగ్గర పార్టీల తరపున ఏజెంట్లను పరిశీలనకు అనుమతిస్తా ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. Annamayyalo, din tarvata, there was no major thing which was reported. The second thing started reporting from Palnadu district. We had given a large number of companies, of CAPF companies in Palnadu. Palnadu lo basically around 12 or dozen varku, there were complaints of the clashes between different political parties. So దాంట్లో కొన్ని ఇంజరీస్ కూడా జరిగినాయి. And then there were some polling machines which were damaged in polling station number 203, 204, 5, 7, 15, 16, 17. 8 polling stations లో ఈ మాచర్ల కాన్స్టిట్యున్సీలో there was damage to the machines. కానీ because machine law most important part is the chip where data is stored. All these machines were checked by the Bell engineers, and Bell engineers said that all these 8 chips which are there in the machines are intact, data can be retrieved. So there was a gap of 2-3 hours in some places, gap of 1 or 2 hours in some places, and then polling was restarted. So although there were incidents which meant to damage the machine, but all these 8 places machine was replaced and polling again started. Machine sambandhinchi malli there were in Kodur also 2 EVMs were damaged. Kodur lo kuda Annamaya district Kodur lo kuda these damaged machines data was retrieved and polling started. Darsi 2 incidents again. So total 8 plus 2 plus 1. So 11 incidents లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ దట్ ఆల్దో దేర్ వర్ వయలెన్స్ ఇన్సిడెంట్స్, ఆల్దో దేర్ వర్ మషీన్స్ డ్యామేజ్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్ ఇన్ టైమ్ అండ్ all the places the polling was continued, and some places it is also going on. Because of violence there was no incident, and I would say there is no incident wherein we would be needing any repolling in any place. Now we had said that we had given that mantra of no violence and no repoll. Violence did happen, and we were expecting in few places. Beyond that places, it never, nowhere it happened. Small incidents were there. But in this violence, there was no death. Injuries were there, simple injuries were there. And then it were controlled in a time which is required to be done so that the polling can be continued. This is one thing which, with a lot of exercise last 2-3 months చేసిన తర్వాత we were able to achieve. Now, apart from Palnadu district, there were some incidents in Anantapur also, and one incident in Tenali also, which was highlighted today. Anantapur also, it happened outside the polling station. It didn't happen inside the polling station between 2 groups. Those 2 groups, both the leaders and their supporters were house arrested, and they were after that the peaceful situation was restored. Tenali also, there was an unfortunate incident in which there was scuffle between a leader and a voter. In that situation also, police has taken immediate steps. Both the leader was again house detained so that he cannot create any problem further, and case was booked. In all these incident cases, these dozen incident in Macharla and Palnadu area, Pungnur incident, Tenali incident, all these incidents, immediate action was taken by the police, and the concerned people were either arrested or detained, and necessary further action was taken. రీపోలింగ్ కు సంబంధించి ఎన్నికల పరిశీలకులు
రిటర్నింగ్ అధికారికి మంగళవారం ఉదయం 11 గంటల్లోపే అందే ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడా రీపోలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. అన్ని లెక్కలు సరిచూసిన తర్వాతే పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతాం. పోలింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశామని వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదంటూ ఆయన తెలిపారు. ప్రతి క్షణం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించామన్నారు. పోస్టల్ బ్యాలెట్లను 90% పైగా వినియోగించుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదని మీనా వివరించారు.